దావీదు గారు ఎక్కలేనంత ఎత్తైన కొండని ఎందుకన్నాడు? ఇప్పుడు వెళ్దాం, కీర్తనలోకి వెళ్దాం. 15వ కీర్తన, కీర్తన 15, 1వ వచనం నుంచమ్మా. మంచిగా వినండి, మంచిగా వినండి. ఎప్పుడు కానీ వాక్యమును నెమ్మదిగా వెళితేనే కానీ వినేవారు అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చదవండి. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ప్రభువా? అంటే ఏంటి అర్థమైంది? ఎవడు? వినండి, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అంటే అర్థమైందండి, ఎవడు కూడా లేడు. బాబు తొందరగా ముగించు, చాలాసేపు అవుతుంది అన్నలు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. ఏమండి, ఆ పర్వతము పైన ఉండదగవాడు ఎవడు అంటే ఎవడు లేడు, అంటే ఎవడు కూడా అక్కడికి ఎక్కలేడు. ఎక్కడికి? పరిశుద్ధ పర్వతం అంటే ఏంది? మందిరం అంటే సంఘము. అంటే నీ సంఘములో చేర్చబడు వాడు ఎవడు ప్రభువా అంటుండు. అంటే సంఘములో చేర్చబడేటటువంటి వాడు, సంఘములోనికి వెళ్ళేటటువంటి వాడు, సంఘస్థుడై ఉండడము ఎవడికి సాధ్యము ప్రభువా అంటుండు. అంటే ఈ సంఘములోనికి వెళ్ళాలంటే అర్హత కావాలా? ఉండదగవాడు ఎవడు అంటే అర్థమైంది, ఎవడు లేడు. ఎందుకు? అర్హత లేదు ఎవరికి సంఘములోనికి వెళ్ళాలంటే, సంఘస్థుడు కావాలంటే, సంఘములో చేర్చబడాలంటే అని అర్థం. దాని అర్థం ఏమండి, సంఘములో చేర్చబడ్డావంటే ఎంత విలువైనటువంటిదో చాలా మందికి అర్థం కావట్లేదు. వెళ్తున్నామా వస్తున్నామా నామ మాత్రం అయిపోయింది. కనుక దావీదు గారు ఏం చెప్తున్నారు తెలుసా? అసలు అందులో ఉండదగవాడెవడు, ఎక్కదగవాడెవడు, నివసింపదగవాడు ఎవడు అంటే అర్థం ఏంటంటే ఎవడు లేడు. అంతేకాదు దావీదు కూడా ఎక్కలేడంట. హల్లెలూయా. ఈ సంఘములో చేర్చబడాలంటే అర్హత కావాలా? మీరంతా సంఘస్థులేనా? చెప్పండి. సంఘంలో ఉన్నోళ్ళేనా? నేను కూడా సంఘంలో ఉన్నోన్నే. మరి ఇక్కడ ఏమన్నాడినా? ఉండదగవాడు ఎవడు. కానీ మనంతా ఉన్నామా? ఉన్నాం. కానీ ఉండాలంటే అర్హతలు ఉండాలంట. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావంటే, ఇప్పుడు నేను చదువుతా, ఒక లిస్టు చదువుతా, ఆ లిస్టులో ఉన్న అర్హతలు ఉండాలన్నమాట ఇప్పుడు మనకి. హల్లెలూయా. నివసింపదగవాడు ఎవరు ప్రభువా? ఉండాలంటే అర్హతలు కావాలన్న మాట దాని అర్థం. నివసింపదగవాడు ఎవడు? ఇప్పుడు చదివేమా. అది ఎవరు నివసించొచ్చు, అందులో ఎవరు చేర్చబడొచ్చు అంటే ఏం కావాలంట? యథార్థమైన ప్రవర్తన. అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడువాడు, యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా పలుకువాడు యథార్థవంతుడు. క్వాలిఫికేషన్ ఎవరైనా? హల్లెలూయా. నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. రెండవది, ఒకటో చెప్పండి. ఒకటోది యథార్థముగా ఉండాలా, నీతిని అనుసరించి నిజము పలికేటోడై ఉండాలి. వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ నిజం అవునంటే అవును, కాదులా ఉండాలి. కానీ చాలా మంది ఎట్లుంటారు? ముందొక మాట చెవల, వెనుకొక మాట. చాలా మాట్లాడతారు అట్లా. అంటే అర్హత లేనివాడు. ఇంకేమన్నాయమ్మా? ఏమండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలా, తప్పైతే తప్పండి నాది అని చెప్పాలా. వారు యథార్థవంతుడు. కానీ చాలా మట్టుకు ఏంటంటే తప్పును 10 మందిలో తప్పు అని చెప్తే నా పరువు ఎక్కడ పోతుందో అని తప్పును తప్పు కాదని సమర్థిస్తూ తప్పు పైన తప్పు చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది.
కానీ ఎప్పుడైతే తప్పును నాది తప్పు, నేను తప్పు చేసినానండి అని ఎప్పుడైతే నువ్వు ఎదుటి వానితో ఒప్పుకుంటావో, ఎదుటి వానికి నీ పైన ఉన్నటువంటి భావం అంతా మారిపోతుంది. హల్లెలూయా. నీ పైన భావం అంతా మారిపోతుంది ఒప్పుకుంటే. ఒప్పుకోకుండా తప్పు పైన తప్పు చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది, అది పాపానికి దారి తీస్తుంది. నెక్స్ట్ ఇంకా అట్టివాడు, ఎట్టివాడు? సంఘంలో ఉండాలనుకున్నవాడు, సంఘంలో చేర్చబడేటటువంటి వాడు నాలుకతో కొండాలంటే తెలుసా? అలేలే, ఇక్కడ పోయి ఆయన మీద పోయి ఇక్కడ చెప్పాలా, ఈయన దగ్గరకు పోయి ఆయన మీద చెప్పాలి. ఇక్కడదక్కడ పుల్లలు పెట్టేసి, అంటే కొండాలి మన భాషలో పుల్లలు పెట్టేసి వీళ్ళిద్దరు కొట్లాడుతూ ఉంటుంటే దాని మీద తాయమంటది కొండాలు పెట్టడం అంటారు. వాక్యంలో కూడా వస్తుంది, నువ్వు ఇంటింట తిరిగి కొండాలు పెట్టకు అని రాసి ఉంటుంది. చాలా మంది చేసే పని అది. సాయంత్రం అంతా అయిందంటే చాలు, ఏం చేస్తున్నావు చెల్లె? ఏం లేదు, ఇప్పుడే అన్నం పెట్టొచ్చు. అవును వాడు పోచయ్యా అది, అయ్యా నీకు తెలియదా? వదిలే, ఎత్తినవెందుకు? ఇక ఆమెకుంటావా? ఏమైంది అక్క? వదిలింది తెలుసు అనుకున్నా. ఏక రాక కూసో, ఏమైంది చెప్పు. ఇక చెప్తాడు. ఈమెమన్నా మళ్ళీ పోయి పోచయ్యాక చెప్తాడు, నీ గురించి ఇట్లా అన్నది తెలుసా? ఈ అప్పుడు ఏం చేస్తాడు ఈమెతోని? తృప్తి. అట్టివాడు కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, మేలే చేస్తాడు. తన పొరుగు వాని మీద నింద మోపడు. అమ్మా, ఇవన్నీ ఎవరికి ఉండాలి తెలుసా? సంఘములో ఉండేటటువంటి వారికి, చేర్చబడాల్సిన వాడికి ఉండవలసినటువంటి అర్హతలు ఎంతమందికి ఉన్నావో. కానీ మళ్ళీ ఎక్కడున్నామని చెప్తున్నాము? సంఘంలో. ఎట్లుంటావు? అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, నీచమైనది, అసహ్యమైనటువంటిది. అతని దృష్టికి నీచమైనది, అసహ్యము. అతడు యెహోవా యందు, దేవుని యందు భయభక్తి గల వాణ్ణి సన్మానిస్తాడు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది దేవుని యొక్క మార్గం నడుస్తున్నారో వాళ్ళనే అలసగా తీసుకుంటారు ఎక్కువ. ఎందుకంటే ఏమనలేడు, ఏం చేయలేడు. కానీ అట్లా చేయడంట ఈ సంఘంలో చేర్చబడేటటువంటి వాడు. అతడు ప్రమాణము చేయగా ఎతడు నష్టము కలిగినను మాట తప్పడంట ప్రమాణం చేస్తే. ఒక ఆయన ఏం చేసిందంట, మీటింగ్కి కొన్ని ఇచ్చినాడంట. మీటింగ్కి కొన్ని డబ్బులు ఇచ్చి, అయ్యగారు నా గురించి అనౌన్స్ చేయకండి, మా ఆవిడ విన్నదనుకో అమ్మో చాలా పెద్ద పోరైతుందండి ఇంట్లో, నా పేరు అనౌన్స్ చేయకండి, ఎందుకంటే నేను దేవునికి మాట ఇచ్చిన, ఇదిగో దీనితో మీటింగ్ సభను కార్యక్రమాన్ని నడిపించాడని ఇచ్చిందంట. ఎందుకంటే మాట ఇచ్చిండు కాబట్టి నష్టము కలిగినను మాట తప్పడంట. మీరు గమనించండి, చాలా మంది సేవకు ఈ విధంగా పాలు పొందుతాం, మేము ఈ విధంగా ఇస్తాం, ఈ విధంగా చేస్తాం, ఈ విధంగా నిలబడతామంటారు. 2-3 నెలలు కాగానే మళ్ళా మనిషే మరుగైపోతాడు, కనబడడు. ఇస్తానన్నది ఉండదు, చేస్తానన్నది ఉండదు. కానీ అట్టివాడు ఏం చేస్తాడు? మాట ఇస్తే నష్టము కలిగినను మాట తప్పడు. ఎందుకు? ప్రతి నెల కష్టమైన పెట్టాలనుకుంటా తెలుసా? మాట ఇచ్చిన నేను ప్రతి నెల మీటింగ్ పెట్టాలా, ఎంత మందన రాని ప్రభు నేను మీటింగ్ పెడతా, చెప్పేస్తా, ఇది ఎంత ఖర్చు అని ఏమని ఉండని, నష్టము కలిగినను సరే. కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఈ సభలు పెట్టడానికి మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అంటే అర్థమేందో తెలుసా అమ్మా? ఆపదలో ఉన్నవానికి ఇవ్వవలసిన డబ్బు వడ్డీకి ఎట్లిస్తావు? సహాయం చేయవలసినటువంటి డబ్బును వడ్డీకి ఎట్లిస్తావు నువ్వు అంటున్నది వాక్యం. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. కానీ ఏం చేస్తారు? పెద్ద మనిషిగా పిలిస్తే ఏం చేస్తారంటే, ఎవరైతే ఎక్కడి నుంచి అయితే వీడికి లాభం ఉందో అక్కడనే మాట్లాడతాడు. ఒకవైపే న్యాయం మాట్లాడరు. అట్లా చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ఈ ప్రకారం అంటే ఇప్పుడు మీరు చదివినమా అన్ని గుర్తున్నాయి ఏంటండి? యథార్థత, నీతిని అనుసరించి నిజంగా పలకాలా,
కొండెములు చెప్పొద్దు, పొరుగువాని మీద నింద మోపొద్దు, అవునా? ఇంకా నీచమైనదాన్ని అసహించుకోవాలా? మాటిస్తే తప్పొద్దు, నష్టం కలిగినా సరే నీకు ద్రవ్యము వడ్డీకి ఇయ్యద్దు. ఈ ప్రకారము చెయ్యువాడు ఎన్నడను కూడా కదల్చబడడు. ఎక్కడి నుండో తెలుసా? గుడారం నుండి. అతడు ఎన్నడూ కూడా కదల్చబడక నుంచి గుడారములో నుంచి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని చదివినాం కదా, మన లోపట ఈ అర్హతలు ఉన్నాయా అని చూస్తే ఈ అర్హతలు, ఈ క్వాలిఫికేషన్స్ లేనే లేవు. కానీ ఉంటేనే సంఘంలో చేర్చబడాలా ఇది. కానీ లేకున్నప్పటికీ సంఘంలో చేర్చబడ్డాం. ఎట్లా చేర్చబడ్డాం తెలుసా? ఎట్లా చేర్చబడ్డామండి? మన క్వాలిఫికేషన్ లేదు, కానీ మనం ఎట్లా చేర్చబడ్డాం తెలుసా? యేసు ప్రభువుల వారు మనలను చేర్చినారు. మనకు అర్హత లేని మనలని సంఘములో సభ్యులుగా గుడారములో దేవుడు చేర్చినాడు. హల్లెలూయా. నీకు నాకు ఆ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చదివినవి లేవు. అయినా ఉన్నాం. ఎట్లా అంటే యేసుక్రీస్తు వారు మనలను చేర్చినారు. అర్హత లేని మనలను అట్లెట్లా చేర్చినాడన్నా? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఎట్లా చేర్చినాడంటే తన ప్రాణము పెట్టి. ఇప్పుడు ఈ మందిరం ఎక్కడుందంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకండి. దావీదు గారు అంటారు, నేను ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కి ప్రభా అందులో అసలు నివసింపదగవాడు ఎవడు, ఎందుకంటే మనకి ఈ విధంగా అర్హతలు ఉండాలా అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే మనకి ఏ అర్హత లేదు, కానీ ఎక్కలేనంత ఎత్తైన కొండ పైన ఉన్నాం. మనం ఇప్పుడు ఎట్లున్నామంటే యేసుక్రీస్తుల వారు తన ప్రాణం పెట్టి మనలను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి చేర్చినాడు. అయినా నువ్వు చెప్తున్నావు కదా బ్రదర్, మీరెంతనా అనండి, మేము అనం హల్లెలూయా. అర్థం కాలేదు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అర్థమైతే వేరేగా ఉంటుంది జర. హల్లెలూయా. అర్థమైందా స్వప్న? అయిందా అమ్మ? వెనక వాళ్ళు అన్నలు అయిందా? అర్థమైందా? అర్హత లేదు మనకి, కానీ ఆ ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించిండు. సంఘం అనబడే నీవు నేను ఇప్పుడు ఎక్కడున్నామంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఉన్నాం. మన దగ్గరికి దరిదాపులోనికి ఏది రాలేదు, మనలను ఏమీ చెయ్యలేదు. నువ్వెక్కడున్నావు తెలుసా? ఎత్తైన కొండపైన. నిన్ను ఏది కూడా ఎంత మాత్రం నీకు హాని చెయ్య వీలు లేదు. భయపడకు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా చేర్చినాడో తెలుసా నా ప్రభువు? 7-8 వచనాలు, 2-7-8 తొందరగా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, చూడండి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఎక్కడ కూర్చుండబెట్టిందంట? ఆయనతో కూడా ఎక్కడ కూర్చోబెట్టిండు? పరలోకమందు కూర్చోబెట్టిందంట. నిన్ను కూర్చున్నావు పరలోకంలో? చెప్పాలా? కూర్చుంటా పరలోకంలో. విని ఈరోజు శుభవార్త, సువార్త, నువ్వు ఇక్కడ చేరి ఉన్న అందరూ పరలోకంలో కూర్చున్నారు. ఇది పరలోకం. సంఘమే పరలోకమునకు సాదృశ్యం. ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఉన్నటువంటి సంఘము ఏమున్నది అక్కడ అంటే పరలోకము. అక్కడికి ఎక్కించి ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టాను. కూర్చుండబెట్టును కాదు, పెట్టెన్ను. ఎట్లంటే మీరు విశ్వాసం ద్వారా, క్రీస్తు దేవుడు ఆయన మరణించి నన్ను రక్షించినాడు, నన్ను విమోచించిన దేవుడు అది విశ్వసించిన చూసినావా? మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. కృపచేతనే రక్షింపబడ్డారు, కానీ ఇది మీ వలన కలిగింది కాదు. ఇది మీ మంచి, మీ న్యాయం, మీ నీతి, మన ధర్మంను బట్టి కలగలే ఇది ఈ రక్షణ.
ఆయన కృప. అందుకే 4వ అధ్యాయంలో కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నా నీతికి ఆధారం నీవే. నా మంచితనము నా నీతో నేను చేసిన నా క్రియ వల్ల కాదు ప్రభువా నీతి, నా నీతికి ఆధారం బేస్ ఉంది అంటే నువ్వే. హల్లెలూయా. తన కృపచేతనే రక్షింపబడి, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవుని వరం అంటే ఏంది? చాలా మంది వరం అంటే ఏంటేంటో ఈ లోక సంబంధమైనటువంటివి పెడతారు. కాదు, దేవుని వరం ఏంటంటే అందరికి దేవుడు ఒక వరమునిచ్చినాడేంటంటే ఆ వరము పరలోక రాజ్యములో చేర్చబడడం, సంఘములో చేర్చబడడం, రక్షణ అనే వరము. హల్లెలూయా. కృపచేతనే రక్షింపబడడం. అర్హత లేదు కానీ కృపచేత రక్షింపబడ్డం. పరీక్షలు రాస్తారండి పిల్లలు, దిద్దడానికి వెళ్తారు కదా, టీచర్ దిద్దుతున్నది, దిద్దుతున్నాడు, టీచర్ దిద్దుతున్నాడు, 50 మార్కులకు 35 మార్కులు రావాలనుకో, అంతేనా? 33 వచ్చినాయి. ఏం చేస్తారు టీచర్ లీడర్? 2 మార్కులు అయితే పాస్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. ఒక్కోసారి 34 వచ్చినాయి. ఏం చేస్తారు టీచర్లు? చేస్తారా అండి? చేస్తారా? ఎందుకు చేస్తారు తెలుసా? పోనీ ఎవరో పిల్లోడు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, దీని ద్వారా లైఫ్లో ఏదైనా సెటిల్ అవుతాడేమో, దాన్నే కృప. యేసుక్రీస్తుల వారు కూడా అర్హత లేదు మనకి, కానీ కృప చేత రక్షణ అనే ట్యాగ్ వేసినాడు మనకి. మనలని సంఘములో సభ్యులుగా చేర్చి పరలోకంలో కూర్చుండబెట్టినాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడవో అన్నా, అక్క, తమ్ముడు, నువ్వు ఎలాంటి వాడవో, నీ లోపల ఏ క్రియలో ఉండొచ్చేమో ఈ లోక సంబంధితమైంది, భయపడకు. నా దేవుడు కృపగలవాడు. ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, బిడ్డ, నీ ఈ లోక సంబంధితమైనటువంటి ఆ క్రియల ద్వారా నేను నిన్ను శిక్షించడం లేదు, నా కృప చేత నీకు రక్షణ అనే వరమిచ్చిన ఈరోజు తెలుసుకున్న నీవు, సంఘములో సభ్యుడిగా చేర్చబడ్డ నీవు, ఆ రక్షణ అనే వరం పొందుకున్న నీవు, ఆ రక్షణ అనే పాత్రను చేతబట్టుకొని తిన్ననైన నా మార్గములో నడువండి అని చెప్తున్నది వాక్యం. అర్థమైంది అనుకుంటా. హల్లెలూయా. ఒక పాపం ఉండొచ్చు నీ లోపట బ్రదర్, ఒక తప్పు ఉండొచ్చు, ఒక లోపం ఉండొచ్చు, భయపడకు. నీకే అంత కృప ఉంటే నా దేవుడికి చెప్తున్నాడు, నీ వలన కలిగింది కాదు బిడ్డ, నీలో ఏదో ఉంది. చాలా మంది ఈ లోకాశల్లో కూరుకుపోయి ఏమనుకుంటాడే, నేను ప్రార్థన చేస్తే ఏమింటాడులే, ఆయన నీ ప్రార్థన చేస్తే దేవుడు ఏం వింటాడు, నన్ను ఏం చూస్తాడు, నా ప్రార్థనకు ఏం ప్రత్యుత్తరం వస్తలే, ఇంకా అయిపోయింది, ఇంకా దేవుడు నా దగ్గర ఉండడు, రాడు అని లోకంలో పడిపోతుంటారండి. దయచేసి అట్టివారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్టయితే భయపడకు. నా దేవుడు కృపగల దేవుడు, నీకు ఆ వరమును ఇచ్చేసినాడు, నీకు రక్షణ అనే పాత్రను నీకు అనుగ్రహించినాడు. ఇప్పటికైనా ఈ రోజు నుంచి అది చేతబట్టుకొని నడువు, పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి, ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, రక్షణ అనే ట్యాగ్ ఇచ్చినాడు కదా దేవుడు, అందుకే ఆయన అన్నాడు ఏంటంటే, నేనే మార్గమును